చదువుకున్న పిల్లలకు కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు రాకపోతే పీజీలు ఎట్లా జాయిన్ అవుతారు, బయట దేశాలకు ఎట్లా పోతారు, ఉద్యోగానికి ఎట్లా పోతారు? ఆ సోయని ఉండాలి కదా నీకు. సోయి లేదు నీకు. మీరంతా మళ్ళా వస్తుందో రాదో అని చెప్పి 10 ఏళ్ళు అధికారం లేకపోతే ఆవురారుమన్నట్టుగా ఎక్కడో దండుకుంటుండు తప్ప ప్రజలు ఏమైపోతున్నారు, ప్రజల జీవితం ఏమైపోతుంది, మనం ఇచ్చిన మేనిఫెస్టో అదొక భగవద్గీతతో సమానం కదా అనేటువంటి భావం లేదు. మళ్ళీ వీళ్ళు ఢిల్లీలో వచ్చి మాత్రం మాట్లాడుతుంటారు, ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది మాట్లాడతారు. మాట ఇస్తే తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మేనిఫెస్టోలో పెట్టినే కాకుండా మేనిఫెస్టోలో పెట్టని వాటిని కూడా అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ నీది రాత్ గయా బాత్ గయా. నీ మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానం, చిత్తు కాగితం సమానం. అని నీకేం కావాలి? ఎమ్మెల్యేలు కావాలి నీకు. ఓ అగమాగం. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే పోతున్నప్పుడు ఎన్ని కోట్లకు అమ్ముడుపోయింది మీరు, ఏ కాంట్రాక్ట్లకు అమ్ముడుపోయింది మీరు? మిమ్మల్ని ప్రజాక్షేత్రం రాళ్ళతో కొట్టి చంపుతారు. అయారాం గయారాం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. యాంటీ డిఫెక్షన్లా రాజీవ్ గాంధీ తీసుకొచ్చిండు. ఇవాళ మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టిన రాహుల్ గాంధీ గారు ఏమని, ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోతే మొత్తం శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పిండు సభ్యత్వాన్ని. కానీ చేస్తూనే ఉన్నాడు. కేసీఆర్ జుట్ల పుట్టినట్టే ఉన్నాడు. ఆయన కనీసం 2/3 వచ్చేదాకా ఆగి 12 మందిని ఒకసారి కలుపుకోడు. కానీ ఎక్కడో అక్కడ కప్తూనే ఉండు. ఆఫీస్కి పోయి కప్తాండ్రు, ఇంటికి పోయి కప్తాండ్రు, పిల్లల్ని పిలిపించుకొని కప్తాండ్రు. నీకు ఎమ్మెల్యేలను పార్టీ మార్పించుకున్నంత యావా ధ్యాస నా రైతు రుణమాఫీ మీద కానీ, నా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ ఆడపిల్లకు 2500 రూపాయలు నెలకి ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ ముసలి తల్లకు 4000 రూపాయల పెన్షన్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ నిరుద్యోగ యువతకి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ నిరుద్యోగ యువతకి 4000 రూపాయలు వృత్తి ఇచ్చే విషయంలో కానీ, నా తెలంగాణ చిన్నారి ఆడపిల్లలు కాలేజీలో చదువుకునే వాళ్ళకు స్కూటీ ఇచ్చే విషయంలో కానీ నీకు లేదు. నిన్న మొన్న చూసిన నేను పేపర్లో ఇదే ముఖ్యమంత్రిగా ఒక మాట అన్నాడు, నెలకు 7,000 కోట్ల రూపాయల అప్పులకు పోతున్నాయి, అసలు ప్లస్ వడ్డీ కలిస్తే నెలకు 7,000 కోట్ల రూపాయలు పోతున్నాయని చెప్తున్నాడు. తెలియదా నీకు? దేశాన్ని పాలించిన వాళ్ళు, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన వాళ్ళు చదువుకోలేదా మీరు? ఆ మాత్రం జ్ఞానం లేకుండా ప్రకటించినవా? అని మేము చెప్పినాం. 5,000 రూపాయలు కూడా అదనంగా ఖర్చు పెట్టిన ఈ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల విలువైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. దాంట్లో 1,00,000 కోట్ల పైబడి హామీలు ప్రతి సంవత్సరం విధిగా ఇవ్వాల్సి, నేను తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. పెన్షన్ ఒకసారి ఇచ్చిందంటే మళ్ళీ తప్పించుకోవడం లేదు. 500 రూపాయల బోనస్ రైతులకు తప్పించుకోవడం లేదు. ఒక సంవత్సరం ఇచ్చి ఇవ్వకునేది కాదు అది. 2,500 రూపాయలు ఎవ్రీ మంత్ నువ్వు గౌరవ వేతనం ఇవ్వాల్సిందే. నిరుద్యోగులు 4,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాల్సిందే. పెళ్ళిళ్ళు చేసుకునే ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాల్సిందే. దమ్ము లేదు అంటే మొదలే వైట్ పేపర్ అని పెట్టిండు ఆర్థిక స్థితి మీద. నిన్న కాక మొన్ననేమో 7,000 కోట్ల రూపాయలు అప్పుందని పెడుతున్నావు. ఈ అప్పుందనే పేరిట, ఈ వైట్ పేపర్ల పేరిట తెలంగాణ ప్రజల కళలో మట్టి కొట్టుడు తప్ప నీకు ఇంకోటి లేదు. మీరు మీ మంత్రులు మీ నాయకులు బాగుపడే తప్ప ఇంకోటి లేదు.